బ్రేకింగ్ న్యూస్. చిన్న చితక చోరీలు చేసి ఏం లాభం అనుకున్నాడో ఏమో ఓ గరానా దొంగ ఏకంగా రోడ్డు రోలర్ ని దొంగతనం చేసి స్క్రాప్ షాప్ కమ్మేశాడు. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన అని చూస్తే మహబూబ్ నగర్ పట్టణంలో జరిగింది. నాగ్పూర్ కి చెందిన రైల్వే కాంట్రాక్టర్ మోహన్ మిశ్రా పేరిట ఉన్న ఈ రోడ్ రోలర్ ని 2,19,000కు అమ్మేశాడు ఈ బడా చోర్. జేసీబీ సాయంతో పట్టపగలే తీసుకురావడంతో రోలర్ అతడిదేనని నమ్మి కొన్నామని ఇప్పుడు చూస్తే మరొకరు తమదంటూ ఫోన్ చేయడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు ఆ రోలర్ ని కొన్న స్క్రాప్ షాప్ యజమానులు. తారీఖు 24వ తారీఖు ఉదయం 10 గంటలకి లాక్క రావడం జరిగింది. 10 గంటల నుండి మా షాపు దగ్గర రావడానికి 12 గంటల 40 నిమిషాలు జరిగింది. 12 గంటల 43 నిమిషాలకు ఆయనకు పేమెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నన్ను కొంచెం స్టేషన్ దాకా వదిలిపెట్టి రమ్మంటే మా అన్న బైక్ మీద తీసుకుపోయి స్టేషన్ కంట్రోల్ రూమ్ దాకా దింపేసి ఆయన స్టేషన్ లోపల పోగానే మా అన్న బండి తిప్పుకొని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అది డే మొత్తం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ నాకు కాల్ వచ్చింది. నాకు ఖమ్మం నుండి కాల్ వచ్చింది. నేను ఇట్లా బిచ్చం రెడ్డిని మాట్లాడుతున్నాను, అది మీరు రోడ్ రోలర్ కొన్నది నాది అని చెప్పారు. చెప్తే సార్ మరి ఆయన నాకు ప్రూఫ్లు అనేది ఎవిడెన్స్ అనేది ఇచ్చేయడం జరిగింది. దానికి బండికి పేపర్లు ఉండవు, ఆర్సీ కార్డు ఉండదు, అది రోడ్డు మీద నడిచేది కాదు అని చెప్పి మాకు అమ్మిండు. అమ్మితే మేము గుడ్డిగా నమ్మి మేము కొన్నాం సార్. ఇక పట్టపగలే ఒక దొంగ రోడ్ రోలర్ ని కొట్టేశాడు. దాన్ని స్క్రాప్ షాప్ కి అమ్మేశాడు కూడా. అయితే జేసీబీ సాయంతో తను రోడ్ రోలర్ ని తీసుకురావడంతో పట్టపగలే అవడంతో ఆ షాప్ యజమానులు కూడా అది అతందే అనుకుని భావించి తన దగ్గర కొన్నామని ఆ షాపు యజమానులు బాధపడుతున్నారు. అయితే వేరే వాళ్ళు ఫోన్ చేసి ఆ రోడ్ రోలర్ తమదే అని చెప్తుంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని స్క్రాప్ షాప్ యజమానులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ దొంగ పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, ఈ రోడ్ రోలర్ ని పట్టపొగలే దొంగతనం చేసిన దొంగని పట్టుకునే ప్రయత్నాలు ఎంతవరకు చేయమంటున్నారు పోలీసులు? మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు రోలర్ ను కొంతమంది దుండగలు దొంగలించి పాత ఇనుప సామాన్ స్క్రాప్ దుకాణంలో విక్రయిస్తుండగా పోలీసులు సమాచారం తెలుసుకొని అడ్డుకు దాన్ని ఛేదించారు. ఎట్టకేలకు రోడ్డు రోలర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2,19,000 రూపాయలకు దీన్ని చేసుకున్నారు. అయితే సుమారుగా ఖమ్మం జిల్లాలో గత కొద్ది నెలల క్రితం ఒక కాంట్రాక్టరు రోడ్డు పనుల నిమిత్తం సంబంధించి రోడ్డు రోలర్ కిరాయి తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రోడ్డు వర్కులు జరగలేదు. ఈ నేపథ్యంలో పక్కనే రోడ్డు రోలర్ ను వర్క్ ఏం లేకపోవడంతో రోడ్డు పక్కనే పెట్టాడు. దీన్ని గమనించిన కొంతమందికి సంబంధించిన అక్కడ ఉన్న ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఆసరాగా చేసుకొని జేసీబీ సాయంతో దాన్ని నేరుగా ఖమ్మంలో విక్రయిస్తే అనుమానాలు వస్తాయని సంబంధించి నేరుగా మహబూబాబాద్ సంబంధించి పాత ఇనుప సామానికి సంబంధించిన దుకాణాలు విక్రయించారు. విక్రయించిన సంబంధించి అక్కడ ఎవరైతే రోడ్డు రోలర్ సంబంధించిన యజమాని ఉంటారో అతను అక్కడ ఖమ్మం సంబంధించి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా అక్కడ సంబంధించిన పోలీసులు మొత్తం విచారణ చేపట్టి సీసీ కెమెరాల ఫుటేజ్ల ఆధారంగా నేరుగా మహబూబాబాద్ విక్రయించిన సమాచారం అందుకొని ఎక్కడైతే ఈ స్క్రాప్ సంబంధించిన దుకాణం ఉందో అక్కడ దీన్ని స్వాధీనం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు. ప్రియా. రైట్ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.